నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో మేము వచ్చేసాము నాంపల్ ఎగ్జిబిషన్ న్యూమైస్ 2025 అనమాట. సో ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయిపోయింది, అంతకుముందుకి ఇయర్ కూడా వెళ్ళామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ అయితే మేము మ్యాక్సిమం వెళ్తామన్నమాట. సో ఈ ఇయర్ కూడా మేము వెళ్ళాము ఎగ్జిబిషన్కి. సో ఈసారి మేము ఏం చేసామనేది నేను వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అసలు ఎగ్జిబిషన్కి ఎందుకు వెళ్తారండి? మెయిన్ ఫర్ షాపింగ్, ఫుడ్, అలాగే గేమ్స్. సో అన్నీ మనకు ఒక్కటే దగ్గర ఉంటాయన్నమాట. సో నాకు ఈసారి ఎగ్జిబిషన్ ఎలా అనిపించిందో కూడా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ మేము ఎంటర్ అవ్వగానే మేము గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయామండి. ఎందుకంటే మా పిల్లలు ఫస్ట్ గేమ్స్ ఆడితే మమ్మల్ని ప్రశాంతంగా షాపింగ్ చేసుకొని ఇస్తారనమాట. లేకుంటే షాపింగ్ చేసినంతసేపు నాకు అది ఇప్పి, నాకు అది ఇది కావాలి గేమ్స్ దగ్గరికి ఎప్పుడు ఇవన్నీ ఇలా ఇస్తా ఉంటారు అనమాట. ఫస్ట్ వాళ్ళ కోరికలు తీర్చినాక తర్వాత షాపింగ్ మెల్లగా చేసుకోవచ్చు అని మేము ఫస్ట్ అయితే గేమ్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నేత్ర కొన్ని గేమ్స్ ఆడింది, ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట. ఫస్ట్ ఈ గేమ్, ఇప్పుడు తను ఆడుతున్న గేమ్ అయితే తను మంచిగా ఎంజాయ్ చేసింది. బట్ సెకండ్ గేమ్ లో మొత్తం ఫుల్ లేట్ చేసింది అనమాట, ఫుల్ భయపడింది. సో ఫస్ట్ అయితే తను గేమ్స్ అయితే ఆడుతుంది అనమాట. ఈసారి మేమైతే ఎందులోనూ ఆడలేదు. లాస్ట్ టైం అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను నేను ఎగ్జిబిషన్ లో. నేను కూడా నేత్రతో పాటు ఎక్కేసాను. బట్ ఈసారి ధన్విన్ ఉండు కాబట్టి నేను ధన్విన్ బయట నిల్చున్నామన్నమాట. సో ఈసారి నేను ఎక్కువ గమనించింది ఏంటంటే షాపింగ్ రేట్స్ అయితే అన్ని ఫిక్స్డ్ పెట్టేశారండి. అసలు మనం షాపింగ్ అక్కడికి వెళ్ళేది అన్ని రకాల ఐటమ్స్ మనకు దొరుకుతాయి, అలాగే తక్కువ ధరలో దొరుకుతాయి, మంచి బార్గెన్ చేసుకొని తీసుకోవచ్చు అని అనుకుంటాం కదా. బట్ ఈసారి మాత్రం నేను చాలా వరకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని ఫిక్స్డ్ రేట్లు అయితే పెట్టారనమాట. ఎక్కడో మనకి రోడ్ సైడ్ లో ఉండేటివి, అంటే ఎగ్జిబిషన్ అయిపోయే ముందల రోడ్ సైడ్ ఉండేటివి, లేకపోతే కొన్ని అప్పుడే పెట్టిన ఉంటాయి కదా, అవి మాత్రమే మనకి కొంచెం బార్గెన్ కి ఛాన్స్ ఉంది. బట్ మిగతావన్నీ ఆల్మోస్ట్ ఫిక్స్డ్ రేట్ పెట్టారనమాట. నాకు అది కొంచెం నచ్చలేదు. మనం వెళ్ళేదే షాపింగ్ మంచి బార్గెన్ చేసుకుని మంచి ధరలో తీసుకోవాలనుకుంటాం కదా. సో అలా అయితే ఈసారి జరగలేదనమాట, ఫిక్స్డ్ రేట్ పెట్టారు. సో ఇంకా ఫుడ్, మనము అక్కడికి వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి, అన్ని ఒకటే దగ్గర ఉంటాయని ఫుడ్ కోసం వెళ్తాం కదా. ఫుడ్ రేట్లు అయితే అసలు చాలా 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 ఎక్కువ ఉందన్నమాట, చాలా హై ప్రైస్. వాటర్ బాటిల్ కూడా మినిమం చాలా కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. అంటే హాఫ్ రేట్ కన్నా మొత్తం డబల్ రేట్ అనమాట. ఉన్న ప్రైస్ కి డబల్ గా వాటర్ బాటిల్స్ అమ్ముతున్నారు అనమాట. ఫుల్ అయితే ఫుడ్ దగ్గర అయితే ఫుల్ మనీ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. సో అది ఫుడ్, ఇంకా షాపింగ్ అయితే ఇలా ఉండింది. గేమ్స్ అయితే ఎప్పుడు నార్మల్ ఉండే ప్రైస్ లోనే ఉన్నాయన్నమాట గేమ్స్. సో మేము ఫస్ట్ గేమ్స్ ఆడేసుకొని నెక్స్ట్ మేమైతే ఫుడ్ తిన్నామన్నమాట. ఫుడ్ తిన్నాక మెల్లిగా తీరిగ్గా షాపింగ్ అయితే చేసాము. पड़ेगा इस बात का भी लगता है। मैडम चलाएंगी बुलेट गाड़ी और साथ में चलेगी मारुति कार 30 फीट की खड़ी दीवार पर। आपका दिन और दिमाग लहरा देने वाले से देखिए अफ्रीका की परिवार के साथ देखिए। टिकट काउंटर खुला है, टिकट इस वक्त चांस से दिया जा रहा है। चलिए चौथी घंटी बज रही है, राइडर्स अंदर जा रहे हैं, 2 बाइक टिकट ले रहे हैं, जरा जल्दी चलिए वरना फिर
इंतजार की घड़ियां खत्म होने जा रही है। जो भाई टिकट ले रहे हैं जरा जल्दी जल्दी चलिए। राइडर्स अंदर जा चुके हैं, शो की घंटी बज चुकी है, वरना फिर आपको अगले शो में इंतजार करना पड़ेगा। जो भाई टिकट ले रहे हैं जरा जल्दी जल्दी चलिए। टिकट काउंटर खुला है, टिकट इस पंचायत से दिया जा रहा है। मैडम चलेंगी बुलेट गाड़ी और साथ में चलेगी मारुति कार 30 फीट की खड़ी लकड़ी की दीवार पर। आपका दिल और दिमाग को हिला देने वाला शो देखिए, अपनी फैमिली और अपने परिवार के साथ देखिए। जो भाई टिकट ले रहे हैं जरा जल्दी जल्दी चलिए। राइडर्स अंदर जा चुके हैं, शो की घंटी बज चुकी है, वरना फिर आप जा रही है। जो भाई टिकट ले रहे हैं जरा जल्दी जल्दी चलिए। टिकट काउंटर खुला है, टिकट इस पंचायत से दिया जा रहा है। जो भाई टिकट ले रहे हैं जरा जल्दी जल्दी चलिए। राइडर्स अंदर जा चुके हैं, शो की घंटी बज चुकी है, इंतजार की घड़ियां। जो भाई टिकट ले रहे हैं जरा जल्दी जल्दी ऊपर चलिए, वरना फिर आपको अगले शो तक वेट करना पड़ेगा। टिकट काउंटर खुला है, टिकट इस पंचायत से दिया जा रहा है। चलिए, इंतजार की घड़ियां खत्म होने जा रही है और ये खत्म हो गई। इंतजार की घड़ियां खत्म, जिंदगी और मौत का खेल शुरू। चलेगी तो सर्कस, वरना सीधा सीधा मौत। यहाँ मैंने वही अगले शो के लिए टिकट काउंटर खुला है, टिकट इस पंचायत से दिया जा रहा है। देखा न कभी शुरू సో మా పిల్లలు మాత్రం ఫుల్ సాటిస్ఫై అయ్యారండి. సో ధన్విన్కి జేసీబీ కావాలి అన్నాడు, మనకి జేసీబీ ఇప్పించేసాము. నేత్ర గేమ్స్ ఆడతా అన్నది, తనకు నచ్చినన్ని గేమ్స్ ఆడిపించేసాము. సో వాళ్ళిద్దరు ఫుల్ సాటిస్ఫై అయ్యారు. సో ఇప్పుడు మేము అలసిపోయామన్నమాట, కొంచెం ఫుడ్ తిందామని ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ ఉన్న వెరైటీస్ అయితే మేము ఆర్డర్ చేసామన్నమాట. చోలే భటూరే, పానీపూరి, అలాగే వడాపావ్. సో ఇవన్నీ కొంచెం వెరైటీ, మేము ఎప్పుడు తినని ఫుడ్, కొంచెం వెరైటీ ఫుడ్ అని మేమైతే ఆర్డర్ చేసాం అనమాట. సో ఫుడ్ తినేసాక మేము షాపింగ్ అయితే చేసాము. సో మెల్లగా షాపింగ్ చేసి లాస్ట్కి వచ్చే ముందల మా వారు ఇంకా నేత్ర గేమ్ ఆడారండి. అక్కడ ఉన్న ఒక గేము. సో ఇక్కడ ట్రైన్ చూపిస్తున్నారు కదా, ట్రైన్ ఫెసిలిటీ కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. మనం ఓల్డ్ ఉన్న పీపుల్స్ కానీ, లేకపోతే ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు, పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అనమాట. ఎందుకంటే అంత ఎగ్జిబిషన్ అంతా మనం నడవలేము, అలసిపోతుంటాం కదా. సో ఆ ట్రైన్లో మనం ఎక్కి ఎక్కడంటే అక్కడ మనం ఆగొచ్చు అనమాట. సో అలా అండ్ మా వారు గేమ్ ఆడారని చెప్పాను కదా, అందులో ఫస్ట్ టైం విన్ అయ్యారండి. మేము ఎన్నోసార్లు ట్రై చేసాం, బట్ ఎప్పుడు కాలేదు. ఈసారి మాత్రం విన్ అయ్యారు. వాళ్ళు టెడ్డీ గెలుచుకున్నారు అనమాట. మా పిల్లలు ఇద్దరు ఫుల్ ఖుషి అయ్యారు. మా వారు కూడా చాలా చాలా హ్యాపీ అయ్యారు అనమాట.
సో అదే ఏదైనా ఒక గెలిస్తే ఒక ఆనందమే వేరుంటుంది కదా. సో ఆ ఆనందంలో మేమైతే ఎగ్జిబిషన్ ఎండ్ చేసామన్నమాట. మంచి బ్యూటిఫుల్ టెడ్డీతో మేమైతే ఇంటికి వచ్చేసాం, ఫుల్ షాపింగ్ ఆల్సో. తర్వాత మళ్ళీ లాస్ట్కి అంత షాపింగ్ చేసి అలసిపోయామని లాస్ట్కి కొంచెం స్నాక్స్ లాగా అయితే ట్రై చేసామన్నమాట మేము. పొటాటో ట్విస్టరు, అలాగే చాయ్, మస్కా బన్ను, సో కొంచెం స్నాక్స్ లాగా తినేసి మేము ఎగ్జిబిషన్ అయితే ఎండ్ చేసామన్నమాట. ఇక్కడ నుంచి ఇంటికైతే బయలుదేరాము. ఫుల్ షాపింగ్, సో బాగా ఫ్యామిలీతో మంచిగా ఒక ఈవినింగ్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఎగ్జిబిషన్ చాలా మంచి, గేమ్స్ కూడా ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.